హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రూరబెక్క దీపక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఈ వీగార్డ్ VGHD50 స్మార్ట్ స్టెబిలైజర్ని మనం ఓపెన్ చేసి చూడబోతున్నాం, టీ డౌన్ చేయబోతున్నాం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను దీని గురించి, ఈ వీడియోలో టీ డౌన్ చేస్తానని. సో టైం వేస్ట్ చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. దీనిలో వచ్చి బ్యాక్ సైడ్ 4 స్క్రూస్ ఉన్నాయి. ఇవి ఫస్ట్ ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేయకుండా ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయడం వల్ల ఇది ప్యానల్ ఓపెన్ అవుతుంది అనుకుంటాను. ట్రై చేద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా వారంటీ అనేది ఇంకా వాయిడ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, వారంటీ సీల్ ఇచ్చున్నారు. దాన్ని తీస్తే ఇంక అయిపోయినట్టే. మీకోసం ఇది చేయాల్సిందే, నేను తప్పదు. చేశాను, పక్కన పెట్టేద్దాం. ఓకే, దీనికి డిజిటల్ డిస్ప్లే ఉంది కదా, సో అది జాగ్రత్తగా తీద్దాం. ఓకే, ఇది ఇంటర్నల్ కంపోనెంట్స్. గాయస్, ఇప్పుడు ఈ డిస్ప్లేని నేను ఊడదీసేస్తాను. ఊడదీసి 2 స్క్రూస్ ఉన్నాయి. గాయస్, ఫస్ట్ డిస్ప్లే దగ్గర నుంచి చూద్దాము. ఇది వచ్చి దీంట్లో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. ఇది ఏం డిస్ప్లే అనేది నాకు సరిగ్గా తెలియదు. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో కానీ. అండ్ దీంట్లో చూస్తే పీసీబీని కొంచెం క్లోజ్ లుక్ వేసి చూస్తే దీంట్లో 3 కెపాసిటర్స్ ఉన్నాయి. ఈ 3 కెపాసిటర్స్ వచ్చి 100 మైక్రోఫారెడ్ అండ్ 100 మైక్రోఫారెడ్ కదా. అండ్ వోల్టేజ్ వచ్చి ఎంతో ఇచ్చున్నారు, సరిగ్గా కనపడట్లేదు. అండ్ ఇక్కడున్న కెపాసిటర్ వచ్చి 470, పెద్దది ఒకటి ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చి 470 మైక్రోఫారెడ్ అంట. అండ్ దీని యొక్క వోల్టేజ్ వచ్చి 40 వోల్ట్స్ అని ఇచ్చున్నారు. కెపాసిటర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే, ఐడియా లేని వాళ్ళకి ఏమిటంటే, ఇది కెపాసిటర్స్ అనేది కొంచెం ఎలక్ట్రిక్ ఛార్జ్ని అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే మినీ బ్యాటరీ లాగా దీంట్లో ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ ఖచ్చితంగా స్టెబిలైజర్ కాబట్టి ఖచ్చితంగా ఛార్జ్ స్టోర్ చేసుకునేదానికి కావాలి ఇవి. అండ్ ఇక్కడ వచ్చి చిన్న కెపాసిటర్ ఒకటి ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, రెసిస్టార్స్ 2 రెసిస్టార్స్ ఉన్నాయి. రెసిస్టర్ దేనికి యూస్ అవుతుందంటే, మనం పవర్ని ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఇప్పుడు 100 వోల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, 100 వోల్ట్స్ని మనం 50 వోల్ట్స్కి తగ్గించాలి, రెసిస్టెన్స్ చేయాలి. దానికోసం రెసిస్టర్స్ని యూస్ చేస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ కలర్ కోడ్స్ దీని యొక్క నంబర్ని డినోట్ చేస్తుంది. ఆ కలర్ కోడ్స్ నాకు సరిగ్గా తెలియదు. అండ్ దీన్ని ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే ఇది వాళ్ళకి బాగా తెలుసు. ఈ కలర్ కోడ్స్ని బట్టి రెసిస్టెన్స్ యొక్క కెపాసిటీని మనం కనుక్కోవచ్చు. అండ్ రిలేస్ చూసారంటే 3 రిలేస్ యూస్ చేశారు. ఎందుకంటే అదే చెప్పాను కదా, మల్టిపుల్ రిలేస్ లాస్ట్ వీడియోలో చెప్పుంటాను మీకు. ఎప్పుడైనా వోల్టేజ్ డిఫరెన్షియేషన్స్ వచ్చేటప్పుడు ఈ మల్టిపుల్ రిలేస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క రిలే అనేది ఇప్పుడు లో వోల్టేజ్ వస్తే ఒక రిలే అని, హై వోల్టేజ్ వస్తే ఒక రిలే, అండ్ ఇంకొక దానికి మీడియంకి ఏదో ఒక రిలే ఉంటుంది. దీంట్లో కూడా రేటింగ్ ఇచ్చున్నారు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇచ్చినారు, ఈ రిలేకి 10 amperes 120 వోల్ట్స్ అని ఇచ్చున్నారు. అండ్ 7 amperes 240 వోల్ట్స్ అని ఇచ్చున్నారు. అండ్ ఇంకోటి వచ్చి 5 ampere అండ్ 5 amperes 240 వోల్ట్స్ అని. అట్లా 3 రిలేస్ ఇచ్చున్నారు. సేమ్ కాన్ఫిగరేషన్ ఉంది. దేనికి ఇట్లా యూజ్ చేశారో తెలియదు, మనకంత ఐడియా లేదు దీని మీద. ఇక్కడంతా వైర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చి దీని యొక్క మైక్రో చిప్ ఉంది, మైక్రో కంట్రోలర్ చిప్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇది మైక్రో కంట్రోలర్ 1 అని ఇచ్చినారు. అండ్ ఇది వచ్చి మైక్రో కంట్రోలర్ 2. ఇది దేనికి యూజ్ అవుతుందంటే, దీనికి బ్రెయిన్ లాగా ఇదే ఫంక్షన్ అంతా చేస్తుంది. దీంట్లోనే మొత్తం ఉంటుంది, దీని యొక్క ఫంక్షనింగ్, దీని యొక్క కోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారనుకోండి, ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ రెసిస్టార్స్. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ రెసిస్టార్స్. అండ్ ఇది వచ్చి కెపాసిటర్. అండ్ ఇది వచ్చి జీనర్ డయోడ్. ఇక్కడ ఉండేది, ఇక్కడ చిన్నదిగా ఉంది కదా, ఇది జీనర్ డయోడ్. అవన్నీ డయోడ్స్ అనమాట ఇక్కడ ఉండేది. ఇవన్నీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి బాగా తెలుసు. జస్ట్
మీకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని కూడా అనుకోండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ. ఇది దీంట్లో ఉండేవి. ఇక్కడ ఒక జీనో డయోడ్ ఇచ్చినారు చూడండి. ఇక్కడ ఇది దీని యొక్క పీసీబీ అనమాట. అండ్ దీని ట్రాన్స్ఫార్మర్ చూసారనుకోండి, దీని ట్రాన్స్ఫార్మర్ వచ్చి మల్టిపుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనుకుంటా. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇది స్టెప్ డౌన్ స్టెప్ అప్ కూడా చేస్తుంది అనుకుంటాను. ఎందుకంటే చాలా వైర్స్ వచ్చినాయి దీంట్లో నుంచి, 3 వైర్స్ అండ్ ఎక్స్ట్రాగా 2 వచ్చినాయి. దానికి మీనింగ్ ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసి ఇది మల్టిపుల్ వోల్టేజెస్ని సప్లై చేయడానికి యూజ్ అవుతుంది అనుకుంటా. స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ కూడా ఉందనుకుంటాను. ఇక్కడ వచ్చి గ్రౌండ్ కూడా ఇచ్చున్నారు చూడండి. దీనికి సాకెట్కి 3 పిన్ సాకెట్. అండ్ ఇది వచ్చి మెయిన్స్. అండ్ ఈ పీసీబీ వచ్చి ఎవరు బిల్డ్ చేస్తున్నారంటే బీపీఎల్ అని రాస్తుంది. ఒకవేళ బీపీఎల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందేమో ఈ పీసీబీని. అండ్ దీని లోపల ఉన్న ఇంటర్నల్ కంపోనెంట్స్ ఇవి గాయస్. అండ్ దీన్ని మొత్తం నేను మళ్ళీ ఫిక్స్ చేసి పెట్టేస్తాను గాయస్. ఇప్పుడు మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేసేద్దాం అండ్ డిస్ప్లేని బిగిచ్చేద్దాం. ఎట్లా ఫిక్స్ చేశానో నాకు ఐడియా లేదు, చూద్దాం. తిరిగి ఫిక్స్ చేసాము, లేకపోతే కరెక్ట్గా ఫిక్స్ చేసాము. నేను సాకెట్లో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, పనిచేస్తుంది. మనం ఏమి విరక్కొట్టలేదు, ఇంకా కరెక్ట్గానే చూపిస్తుంది. ఓకే, స్విచ్ ఆఫ్ చేస్తాను. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికంటే సుపీరియర్ స్టెబిలైజర్స్ రిఫ్రిజిరేటర్కి ఉన్నాయి వీగార్డ్లోనే. వాటి యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కానీ కొనాలనిపిస్తే వాటిని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి కొనుక్కోండి. ఓకే గైస్, ఫిక్స్ చేసాను ఫైనల్గా. ఓకే, దీన్ని ఒకసారి టెస్ట్ చేసేద్దాం ఫైనల్గా. ఓకే, నేనేం డ్యామేజ్ చేయలేదు, వర్క్ అవుతుంది. ఓకే గాయస్, వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బై బాయ్, సీ యూ.